హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక్క లైక్ కొట్టుకొని నా ఛానల్ని చూసారనుకుంటున్నాను. దివ్యకు సుమన్ అన్నకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు కదా. దివ్య సుమన్ అన్న మాత్రం సూపర్ 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 చేశారు. నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే దివ్య. ఎందుకంటే టాస్క్లు మాత్రం హైలైట్. నిజంగా సుమన్ అన్న పూజ చేస్తే ఈమె పూజ చేస్తారు, ఈమె పూజ చేస్తే సుమన్ అన్న పూజ చేస్తారు నిజంగా. కానీ కళ్యాణ్ని ఎలిమినేట్ చేయడం అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే భరణి గారిని ఎలిమినేట్ చేస్తే ఇంకా దివ్యకు మళ్ళీ పంచాయతీ ఉంటుందని కళ్యాణ్ ఎలిమినేట్ చేసిందని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ 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 కమెంట్ చేయండి. నిజంగా ఫస్ట్ ఇది కళ్యాణ్ ఫోన్ వస్తుంది, కళ్యాణ్ ఎత్తుతారు. కళ్యాణ్ ఎత్తినప్పుడు కళ్యాణ్ నువ్వు దివ్యకు ఫోన్ ఇస్తా అంటే దివ్య తింటున్నప్పుడు పోయి ఫోన్ ఇస్తారు. ఇంకా అందరు బయట ఉంటారు. దివ్య ఇక్కడ రెబల్ ఉన్నాయని తెలుసు. ఎవరు అనుకుంటున్నా అంటే సాయి అనుకుంటున్నా అంటే సాయి కాదు సుమన్ అంటారు. అందరు షాక్ అయిపోతుంది. అవునా మిస్ అయిన బిగ్ బాస్ అంటారు. మిస్ అయిన తర్వాత సుమన్తో ఉంది ఒక ఎన్వలప్ ఉంది, ఆ ఎన్వలప్ నుంచి నువ్వు చెయ్యాలి, అది తీసుకొని మీరు అది సెకండ్ టాస్క్ కూడా నేను చెప్తాను, అక్కడ రాసుకొని ఉంటుంది, అది నేనైతే పక్కా చెప్తాను అని అంటారు. నాకైతే అది హైలైట్ అనిపించింది. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత ఎన్వలప్ నుంచి ఇంకా వాళ్ళు ఇట్లా చేయాలి, ఇది చేయాలి అని చెప్తారు. అది నిజంగా అది చేశారు. పాలు అయితే ఇద్దరు పాపం కష్టపడి పాలు తాగుతుంటారు. ఎంత కష్టం అనిపిస్తుందో నాకైతే చాలా బాగా అనిపించింది. అయ్యో పాపం అన్న పాలు తాగడానికి కష్టపడితే అయినా తాగుతారు. ఇద్దరు కలిసి మంచిగా భలే టాస్క్ చేస్తారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేయండి.